సామాజిక సంస్కరణలతో పాటు మహిళా విద్యకు పాటుపడిన మహా వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థికంగా గాని సామాజికంగా గాని ఒక చైతన్యవంతమైన జీవితం సాగించేందుకు విద్య చాలా అవసరమని మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడే చెప్పారని, చెప్పడమే కాకుండా దానిని ఆచరించారన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ సమాజంలోని వెనుకబడిన వర్గాలు విద్య, మానవ హక్కుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అలుపెరగిన పోరాటం చేశారన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరని, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం పూలే అని, 200 ఏళ్లైనా ఇంకా పూలే జయంతి జరుపుకుంటున్నామంటే అదే ఆయనకు మనకి ఇచ్చే స్ఫూర్తి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ రావు, పర్యాటక అధికారి పట్టాభిరామయ్య, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, వివిధ సంఘాల నాయకులు సిహెచ్ కట్లయ్య, మేతర అజయ్ బాబు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కి అతిథులందరినీ కూడా ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి గారికి, జిల్లా చైర్మన్ పద్మశ్రీ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే కర్ణయ్య గారికి, వివిధ బీసీ సంఘ నాయకులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ, మరి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. ఏదైతే సమాజం కోసం అనగారిన వర్గాలందరూ కూడా పైకి రావాలి, సమాజంలో ఉన్నత స్థితిలోకి రావాలన్న ఒక ఉద్దేశంతో ఒక ఉద్యమంలాగా ఒక ఆశయ సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశారు. మరి 200 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నేటికి కూడా మనమందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన పోరాటాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలందరూ కూడా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆయన సతీమణిని ఒక ఉపాధ్యాయులుగా ఎడ్యుకేషన్కి అప్పటికి ఆ 1800 సంవత్సరంలో 1827 మధ్యలో గర్ల్స్ బయట రావడం అనేది గొప్ప. వాళ్ళకి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అంత ఎర్లీగానే ఆయన అర్థం చేసుకొని దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళు బయటని టీచర్గా పెట్టి గర్ల్స్ కాలేజ్ నడిపిన గొప్ప మనిషి. అందుకే జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పారు. సో ఆఫ్టర్ ఆల్ దీస్ 200 years ఇంకా మనం మొదలుతున్నాము. ఇప్పటికీ చాలా వరకు వచ్చాయి, గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి, మనకు వస్తున్నారు, చాలా సెలబ్రిటీస్ వచ్చి ఉన్నారు, బిగ్ పర్సన్స్, సోషల్ రిఫార్మర్స్ అంతా బయట వచ్చి ఉన్నారు, డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ పాలిటీషియన్స్ కూడా ఇప్పుడు లేడీస్ బయట వచ్చి లీడ్ చేస్తున్నారంటే దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ మహాత్మా ఏందని. సో వి షుడ్ థ్యాంక్ యూ. అది కాకుండా కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, ఇన్ఈక్వాలిటీ కానీ, సోషల్ రైట్స్ కానీ, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్కి కూడా ఆయన చాలా పోరాటం చేశారు. పబ్లిక్ ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఏది లేని సమయంలో అంత నేర్చుకొని, అంత తెలుసుకొని బయట వచ్చి బేసిక్స్ అన్నిటికీ పోరాడుతున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన.